తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన తారాగరంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని అయితే రూపొందించారు. ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించింది. జూలై 10, 2015 విడుదలైన బాహుబలి ది బిగినింగ్ సినీ ప్రియులపై ఎంతటి ప్రభావం చూపించింది అంటే, ఇది విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ వెంటాడిన ప్రశ్న ఒక్కటే: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. అంతటి విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై నేటికి 10 ఏళ్లు పూర్తయింది. మరి ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు, ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. కానీ తొలత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ ఇద్దామనుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. మహిషమతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్ రావాలి. దానికన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దాం అనుకోలేదు. శివుడు మహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ప్రభు, నన్ను ఏమీ చెయ్యొద్దు అని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి బిజ్జలదేవుడి అంటే నాజర్కి విషయం చెప్తాడు. కానీ అతడు నమ్మడు. బాహుబలి చచ్చిపోయాడు, వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపేశామని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి. వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశామనగానే అగ్నికీలలు దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కొక్క డైలాగు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాం. అలా ఇంటర్వెల్లో ఇద్దామనుకున్నాం. కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత విశ్రాంతి కార్డు వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడు డైలాగ్స్ అన్ని కూడా తొలగించాం. ఇక శివుడు మహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను నిప్పులే శ్వాసగా అని సాంగ్ లో తీసామంటూ రాజమౌళి ఒక సందర్భంలో చెప్పారు. కథానాయకుడిగా బాహుబలి పాత్రలో ప్రభాస్ ఫిక్స్. మరి ప్రతి నాయకుడు కూడా ఆ కటౌట్ కు తగినట్టు ఉండాలి కదా. అందుకోసం చిత్ర బృందం ఆ పాత్రకు సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసిందంట. పలువురు నటులను కూడా అనుకున్నారు. అందులో హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా కూడా ఉన్నారు. అప్పటికే ఆక్వామ్యాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో మంచి క్రేజ్ సొంతం తెచ్చుకున్నాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కు తగిన హైటు, వెయిటు కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరు. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ చెప్పారు. నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు అని రానా అడగ్గా జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో ఆయన నవ్వేసి బల్లాల దేవుడు పాత్ర చేస్తానని అంగీకరించారు. ఇక కట్టప్పగా బాహుబలి నటుడు సంజయ్ దత్ను తీసుకోవాలని చిత్ర బృందం అయితే భావించింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ను సంప్రదించారు. మరి ఇదే విషయాన్ని గతంలో విజేంద్ర ప్రసాద్ కూడా తెలిపారు. ప్రభాస్ తో సినిమా చేయాలని, మంచి కథ కావాలని రాజమౌళి కోరారు. స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు. నా దగ్గర అలాంటి కథే లేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గ వీరుడిగా పేరొందిన ఒక వృద్ధుడు యువకులను కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు. చేతిలో కత్తి ఉన్నంత కాలం అతన్ని ఓడించలేరని చెప్తారు. అది విన్న విదేశీయుడు ఆ మహావీరుణ్ణి కలవాలని వృద్ధుని అడుగుతాడు. అయితే అతడు లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని అడుగుతాడు. వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోటి లేదని, బాహుబలిని చంపింది తనేనని వృద్ధుడు వెల్లడిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు బిడ్డని పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుంది అని కథ చెప్తాను. అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది. వీటన్నిటినీ కలిపి కథ రాయమని రాజమౌళి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి 4-5 నెలలు పట్టిందని విజేంద్ర ప్రసాద్ అయితే వెల్లడించారు. మరి ఇందులో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవి అనుకున్నట్లుగా అప్పుడు వార్త వచ్చాయి. చివరకు రమ్యకృష్ణను ఆ పాత్ర అయితే వరించింది. ఇక ఈ సినిమాలో కాలకేయ పలికిన కిలికిలి భాషను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారంటుండోయ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నెగిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుని నిర్మాత శోభు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో అలాంటి సినిమా రాకపోవడమే అందుకు ఓ కారణం అన్నారు. రాను రాను ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది భారీ వసూళ్లు అయితే రాబట్టింది. ఈ సినిమా లేవనెత్తిన బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానంగా బాహుబలి ది కన్క్లూజన్ 2017లో వచ్చింది.